బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవ్ పార్టీ కేసులో నటి హేమకు అయితే ఊరట లభించింది. గత ఏడాది రేవ్ పార్టీలో హేమ ఉండి డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అయితే ఆమె అన్ని ఆరోపణలే అంటూ కూడా ఆమె కొట్టేశారు. అయితే ఇప్పుడు తాజాగా కోర్టు అయితే వాటి మీద స్టే విధించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికైతే హేమ విషయంలో ఆ కేసులపై విచారణపై స్టే విధించింది ధర్మాసనం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, రేవ్ పార్టీ కేసులో హేమకి ఊరట లభించింది, సో స్టే విధించింది కోర్టు, దీని మీద అప్డేట్స్ ఏంటి? రైట్. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటిగా పేరున్న హేమ దానిపైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. గత సంవత్సరం 2024 మే 20న హేమ డ్రగ్స్ తీసుకుందన్నట్టు తనను పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వెంటనే హేమ స్పందించారు, ఒక వీడియోని కూడా రిలీజ్ చేశారు. బెంగళూరులో ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీకి తనకు సంబంధం లేదని, తను హైదరాబాద్ లోనే ఒక ఫామ్ హౌస్ లో ఉంటున్నానని, తన ఫ్రెండ్స్ తో ఉన్నాను, చిల్ అవుతున్నాను అన్నట్టు తను మే 21న తను ఒక వీడియోని రిలీజ్ చేశారు. అయితే మే 19, 2024న ఆ ఫామ్ హౌస్ పైన పోలీసులు రైడ్ చేశారు. అక్కడ దాదాపు 50 నుంచి 100 మంది వరకు అక్కడ పార్టీని నిర్వహిస్తా ఉన్నారు. అయితే ఆ పార్టీలో ఫారెన్ మద్యం, అనుమతులు లేని ఫారెన్ మద్యం అక్కడ డ్రింక్ చేస్తున్నారని, అలాగే చాలా మంది డ్రగ్స్ తీసుకుంటున్నారు, గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పేసి పోలీసులు ఆరోపించారు. అంతేకాకుండా అక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు కూడా అక్కడ జరుగుతున్నాయని చెప్పేసి పోలీసులు, బెంగళూరు పోలీసులు అయితే పలు ఆరోపణలు చేశారు, పలువురిని అరెస్ట్ చేశారు. వాళ్ళందరి దగ్గర రక్త పరీక్షలు కూడా, బ్లడ్ టెస్టులు కూడా చేశారు. ఇక వారు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అన్న విషయాన్ని అక్కడ ఈ ప్రభుత్వాలు అయితే దానిపైన పూర్తి సీరియస్ గా తీసుకొని దాన్ని కోర్టుల వరకు తీసుకెళ్లాయి. అయితే ఇక్కడ తెలుగు పరిశ్రమ నుంచి హేమకైతే అంటే ఆ పార్టీలో హేమ కూడా పాల్గొన్నారని, హేమతో పాటు శ్రీకాంత్, జానీ మాస్టర్ వారిపైన కూడా ఇంకా కొంతమంది ప్రముఖుల పైన పలు ఆరోపణలు వచ్చాయి. కానీ జానీ మాస్టర్, శ్రీకాంత్ అయితే అందులో లేరు అని చెప్పేసి అటు పోలీసులు, బెంగళూరు పోలీసులే స్టేట్మెంట్ ఇవ్వడం తోటి వారి మీదకి కేసు వెళ్ళలేదు. కానీ హేమ పరిస్థితి మాత్రము అప్పుడు సందిగ్ధత, అంటే ఒక డైనమో పరిస్థితిలో ఏర్పడింది. అక్కడ ఒక నైట్, అంటే అక్కడ ఒక వ్యక్తి సేమ్ హేమ పోలికలతో ఉన్నారు, ఆమె హేమైనా కాదా అన్న ఒక సందిగ్ధత ముఖ్యంగా ఏర్పడింది. ఆ తర్వాత హేమ బ్లడ్ టెస్ట్లు కూడా అంత ముందే తీసుకున్నారు అని చెప్పేసి వార్తా కథనాలు వచ్చినప్పటికీ హేమనే స్వయంగా అక్కడికి వెళ్ళి తన బ్లడ్ టెస్ట్లు ఇచ్చి, అంటే తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదు, ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదు, అసలు ఆ పార్టీలో లేను అనే విషయాన్ని నిరూపించుకోవాల్సిన అనివార్యత తన పైన ఏర్పడింది. ఈ క్రమంలోనే 2024 నుంచి దానికి సంబంధించి తను అక్కడ పోరాటాలు చేస్తా ఉన్నది. ఆ తర్వాత జూన్ లో తను అరెస్ట్ కూడా అయింది. అరెస్ట్ అయిన తర్వాత పోలీస్ కస్టడీకి వెళ్ళారు. పోలీస్ కస్టడీకి వెళ్ళి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత కూడా తను అదే స్టాండ్ పైన ఉన్నది. తాను అసలు ఆ పార్టీలోనే పాల్గొనలేదు, నేను అసలు డ్రగ్స్ తీసుకోలేదు, గాంజా తీసుకోలేదు, ఎలాంటి మత్తు పానీయాలు కూడా అక్కడ తీసుకోలేదు, కాబట్టి నేను న్యాయ పోరాటం చేస్తానని చెప్పేసి 2024 నుంచి ఆ పోరాటం చేస్తా ఉన్నది. దానికి సంబంధించి ఆ లాయర్ల సలహాలతో పలుమార్లు కోర్టులో కూడా హాజరయ్యారు. మొత్తం మీద తనకు నవంబర్ 21, 2025న తనకు కొన్ని నోటీసులు వచ్చాయి. పోలీసులు, అంటే బెంగళూరు హైకోర్టు నుంచి తనకు నోటీసులు వచ్చాయని తను చెప్తా ఉన్నారు. ఆ నోటీసుల్లో నవంబర్ 3నే తనకు సంబంధించిన కేసును అయితే కొట్టేశారట. ఆ కొట్టేసిన తర్వాత నవంబర్ 21న తన చేతికి డాక్యుమెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత తాను పూర్తిగా ఆ కేసులో నిర్దోషిగా నిరూపితం అయిన తర్వాత తాను మీడియాకు కూడా ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. దానికి సంబంధించి మీడియాలో కూడా తన అంటే తన మాటలను, తన రైట్ అయితే వినిపిస్తా ఉన్నారు. తను మొదటి నుంచి ఎలాంటి తప్పు చేయాలని ఎన్నిసార్లు మొత్తుకున్నా ఎవరు వినలేదు. సోషల్ మీడియాలు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలు, చాలా మంది ప్రముఖులుగా చలామణి అవుతున్న వారు చాలా మంది తన పైన అభియోగాలు మోపారు, అనవసరమైన నిందలు వేశారు, తనను ఒక దోషిలాగా చూశారు అన్నట్టు తను ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఆ మా సభ్యత్వాన్ని కూడా తనను మొదటగా తొలగించారు. తర్వాత తన బ్లడ్ టెస్ట్ లో ఎలాంటి పాజిటివ్, అంటే డ్రగ్స్ పాజిటివ్ సింటమ్స్ లేకపోవడం తోటి తన సభ్యత్వాన్ని అయితే రద్దు చేసిన సభ్యత్వాన్ని మళ్ళీ తిరిగి తీసుకున్నారు. దాని తర్వాత అంటే ఈ నేపథ్యంలో తాను ఒక మానసిక క్షోభను అనుభవించినట్టు, తన నుంచి తన స్నేహితులు గాని, బంధువులు గాని చాలా మంది తన నుంచి దూరమైనట్టు, ఇండస్ట్రీ ప్రముఖులు కూడా తనను తప్పుగా చూశారు. అంటే తను డ్రగ్స్ ఉంటుందా అన్న ఒక ధోరణిలో చూశారు. అలా చాలా వరకు సినిమా అవకాశాలు కూడా పోయాయి అన్నట్లు కూడా తను ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు.
మొత్తం మీద నవంబర్ 3న జరిగిన ఏదైతే విచారణలో తను అంటే నటి హేమ ఎలాంటి తప్పు చేయలేదు, డ్రగ్స్ తీసుకోలేదు అనే దానిపైన బెంగళూరు హైకోర్టు అయితే క్లీన్ చిట్ ఇచ్చింది. దీనికి సంబంధించి తనకు అంటే దీనికి సంబంధించిన విషయాలను కూడా తను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటా ఉన్నది. మరి చూడాలి దీని తర్వాత తన పైన ఆరోపణలు చేసిన వారి పరిస్థితి, అంటే తన పైన ఆరోపణలు చేసిన వారిని కూడా వదిలిపెట్టను అని ఆ వీడియోలో అయితే చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు నటి హేమ గారు. మరి చూడాలి వారి అందరిపైన ఎలాంటి లీగల్ గా చర్యలు ఎలా తీసుకోబోతున్నారు. దీని తర్వాత తన మీద వచ్చిన ఇలాంటి అభియోగాలను వెనకాల తను ఎలాంటి పోరాటం చేసింది, అభియోగాలను అంటే కరెక్ట్ కాదు అని నిరూపించడం వెనకాల ఎలాంటి పోరాటం చేసింది అనేది ఇక అంటే తను తీసుకోబోయే చర్యలు ఏంటి, తను ఏ విధంగా మరి దీనికి సంబంధించిన విషయాలను చెప్తుంది అనేది చూడాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ రాము. ఇటీవల కాలంలో అమ్మ చనిపోయారు. ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బెంగళూరు హైకోర్టు వారు నా పైన ఉన్న కేసుని క్వాష్ చేశారు, కేసు కొట్టేశారు. ఆ సంతోషకరమైన విషయాన్ని అమ్మతో షేర్ చేసుకున్నాను. నవంబర్ 3 జడ్జిమెంట్ వచ్చిందండి. కాకపోతే జడ్జిమెంట్ కాపీ చేతికి వచ్చే వరకు అనౌన్స్ చేయకూడదు అన్నారు. అందుకే నేను మీతో షేర్ చేసుకోలేకపోయాను. ఈ లోపల అమ్మకి సడన్గా స్ట్రోక్ రావడం, చనిపోవడం జరిగింది. అమ్మ నా స్ట్రెంగ్త్ అండి, నా ధైర్యం. ఈరోజు నేను ఇలా ఉండడానికి కారణం మా అమ్మ. ఇది నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. నాకంటూ ఒక ఇష్యూ వచ్చేసరికి అమ్మ తట్టుకోలేకపోయారు. ఈ సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల, ఈ న్యూస్ ఛానల్ వేసిన న్యూస్ల వల్ల అమ్మ చాలా కృంగిపోయారండి. ఆ రోజు నుంచి మీకు అందరికీ అప్పుడు కూడా షేర్ చేశాను, అమ్మ ఒంట్లో బాగాలేదు, ఇట్లా అయింది అని చెప్పి. మీ అందరికీ తెలుసు. సెలబ్రిటీ అయినంత మాత్రాన ఈ మీడియా వాళ్ళకి, ఈ సోషల్ మీడియా వాళ్ళకి, ట్రోల్ చేసే వాళ్ళకి మా పైన ఎలాంటి అధికారాలు ఉన్నాయండి? ఫేక్ న్యూస్లు వెయ్యొద్దు 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 అని నేను మొత్తుకుంటూనే ఉన్నానండి ఫస్ట్ నుంచి. ఒక్క ఫేక్ న్యూస్ వేసేసి దాన్ని కవర్ చేయడానికి వాళ్ళు ఎంత కిందకి వెళ్ళాలో అంత కిందకి వెళ్ళి నా పైన ట్రోల్ చేస్తూనే ఉన్నారు, న్యూస్ వేస్తూనే ఉన్నారు. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఫేక్ న్యూస్ వేయకండి, ఫేక్ న్యూస్ వేయకండి, నేను నిర్దోషిని, నేనే తప్పు చేయలేదు, సింహం 2 అడుగులు వెనక్కేస్తుందంటే పారిపోతున్నట్టు కాదు, డెఫినెట్గా వస్తాను అని అన్నా. ఈరోజు వచ్చాను, నిలబడ్డాను. భగవంతుడు నా అందునున్నాడు. నేను కేసు గెలిచాను. కానీ మా అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ మా అమ్మని తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? ఒకవేళ నేను చచ్చిపోయి ఉంటాను, ఇప్పుడు తీర్పు వచ్చి ఉండొచ్చు, అప్పుడు నన్ను వీళ్ళందరూ బతికిస్తారా? మనస్సాక్షి అంటూ ఒకటి ఉంటుందండి. ఎన్నిసార్లు ఎంత పోరాడాలి? పోరాడుతూనే ఉంటామా? ఆ దేవుడి దయ వల్ల, మా అమ్మ దయ వల్ల బతికి పట్టగట్టాను నేను. లేకపోతే నా పరిస్థితి ఏంటి? అందరూ అన్నారు, అందరూ మర్చిపోయారు లేవే, వదిలేవే, ఏం కాదులేవే, ఎందుకు బాధపడుతున్నావు అని. 1 year 1.5 year నుంచి నాలో నేనే మదన పడిపోతున్నాను. మానసికంగా, శారీరకంగా చాలా బాధపడ్డాను నేను. నా హీరోలకి నేను ఎవ్వరికీ ఫోన్ చేయలేకపోయాను, నా డైరెక్టర్లకు ఫోన్ చెప్పాను, వాళ్ళు నన్ను ఏం అనట్లేదు. కానీ మాట పడ్డది నేను, అవమాన భరించింది నేను, హెల్త్ పాడైపోయింది మా అమ్మకి. న్యూస్ వేసుకుని బాగుపడ్డ మీరందరూ బాగానే ఉన్నారు కదా. నన్ను అడగకుండా మీ ఇష్టం వచ్చినట్టు న్యూస్ వేసేసుకుని ఫస్ట్ వీడియోని బూత్ చేశారు. రెండో వీడియో ఆన్లైన్లో నేను బిర్యానీ చేసి, మా ఇంట్లో ఆన్లైన్లో చేసి ఆ బిర్యానీ పోస్ట్ చేస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ. నేను చెప్తూనే ఉన్నాను, నా బ్లడ్ టెస్ట్లు వీళ్ళ దగ్గర లేవండి, ఇదిగో ఇప్పుడే తీసుకుంటున్నారు, దయచేసి ఫేక్ న్యూస్ వేయకండి అంటుంటే ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమ, బొకాయిస్తున్న హేమ, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన హేమ. నేను ఏమైనా దేశద్రోహం చేసి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయానా? మీకు మనుషులేనా మీరు అంతని? మనుషుల మధ్యలోనే ఉంటున్నారా? ఎంత మీడియా అయితే, ఎంత సోషల్ మీడియా అయితే మీకేం రైట్ ఉందని మా మీద?
ఏం రైట్ ఉంది? ఇప్పుడు అప్పుడేమో చిలువలు పలవలు చేసేసి న్యూస్లు వేసేశారు. ఎందుకంటే మిమ్మల్ని అందరినీ మంచోళ్ళని చెప్పుకోవాలి, నేను ఎదవనని చెప్పాలి అని చిత్రీకరించడానికి ట్రై చేశారు. మరి ఇప్పుడేం చేస్తారు? హేమక్క రాలేదు, హేమక్క అయినా తప్పు చేసి ఉంటుందేమో, ఆవిడేమో తెల్ల డ్రెస్ వేసుకుంది, నాది చూపించి హేమ 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 అని వేసేశారు. అందరిని మెస్ప్రైజ్ చేస్తారు, హేమనేమో అని. నేను బ్లాక్ నైల్ పాలిష్ పెట్టుకున్నానండి, ఆ అమ్మాయి వైట్ నైల్ పాలిష్ పెట్టుకుంది, నేను బ్లాక్ డ్రెస్ వేసుకున్నాను, ఆ అమ్మాయి వైట్ డ్రెస్ వేసుకుందని మొత్తుకుంటూనే ఉన్నాను నేను. ఇప్పుడు నా కేసు క్వాష్ అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు? పోయిన నా పరువు మీరు తీసుకొచ్చి ఇవ్వగలుగుతారా? నేను మానసికంగా శారీరకంగా నేను కృంగిపోయాను. ఈరోజు మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు మీరేం చేయగలుగుతారు? మా అమ్మని తీసుకురాగలుగుతారా? 1.5 year ఎంత సఫర్ అయినా నాకు తెలుసు. ఎక్కడికైనా వెళ్తే ఏమనుకుంటారు అని 10 చోట్లకి వెళ్ళాల్సిన దాన్ని నేను 2 చోట్లకి వెళ్ళి వెంటనే మళ్ళీ తిరిగి వచ్చేసేదాన్ని. మిమ్మల్ని ఎవరిని వదలనండి, నిన్ను ఎవరిని వదలను. నా మీద మీరు ఎంత ట్రోల్స్ చేశారో, సోషల్ మీడియా వీళ్ళందరూ ఎంత చేశారో, నేను ఎవరిని వదలను. నేను అందరికీ గుణపాఠం చెప్పే తీరుతాను. ఇప్పుడు ఆడపిల్లని జెన్యూన్గా నేను చెప్పిన మాట నిజమని చెప్పి కోర్టులో తీర్పు వచ్చింది, కానీ టైం పట్టింది. ఈ లోపల అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి. క్వాష్ అయిపోయింది, నేను నిర్దోషిని, అది చెప్తామని ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు కూడా ఓవర్ యాక్టింగ్ చేస్తున్న హేమని వేయడం మానేసి దయచేసి నిజాన్ని నిజంగా వేయండి ప్లీజ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ హేమని. ఇటీవల కాలంలో అమ్మ చనిపోయారు. ఆ దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను.